తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి మునిపుంగవం కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కష్టవీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కః కస్సమర్థః కశ్చ ఏక ప్రియదర్శనః ఆత్మవాన్ కః జితక్రోధః. వాల్మీకి మహర్షి రామాయణం. మానవ జన్మ అత్యంత దుర్లభమైనది. ఈ జన్మ పొందిన తర్వాత మన ముందున్నటువంటి ప్రశ్నలు రెండు. ఒకటి, ఎక్కడికి పోవాలి, లక్ష్యమేమిటి? రెండు, ఆ లక్ష్యాన్ని ఎట్లా చేరుకోవాలి, ఎట్లా వచ్చామనేటువంటి ప్రశ్న చేసుకోవద్దు. బురద అంటింది, అంటిన తర్వాత ఎప్పుడు అంటింది, ఎక్కడికి పోతే అంటింది అని ఈ చర్చంతా పెట్టుకునే బదులు అంటిన బురదను ఎట్లా కడుక్కోవాలరా అనేదే ఒక బుద్ధిమంతుడి యొక్క లక్షణం. అలా నువ్వు ఫ్లాష్ బ్యాక్ ఇవన్నీ విచారణ చేస్తే నువ్వు పన్నీరుతో గడిగినా బురద పోదిగా, టైం వేస్ట్. అలాగే జన్మ ఎందుకోసం వచ్చింది, ఎన్ని కర్మలు చేస్తే వచ్చింది, ఎట్లా వచ్చింది అనేటువంటి చర్చ కాకుండా ఈ వచ్చిన అవకాశాన్ని ఎట్లా వినియోగించుకోవాలి, ఈ లక్ష్యం ఏమిటి, ఎట్లా సాధించాలి. లక్ష్యం ఏమిటి అంటే అది జ్ఞాన సంబంధమైన విషయం. ఎట్లా సాధించాలి అంటే అది కర్మ సంబంధమైన అంశం. ఈ రెండు మనం అజ్ఞానులం కాబట్టి ఇక్కడ దాకా వచ్చాం, ఇన్ని జన్మలు ఎత్తుతూ వచ్చాం. అంటే మనకి ఈ రెండు ప్రశ్నలకి సమాధానం తెలియక పరిశ్రమ చేయకనే ఇక్కడ దాకా వచ్చాం మనం. మరి ఈ రెండింటి యొక్క సమాచారం, ఈ రెండింటి యొక్క సమాధానం ఎవరు చెప్పాలి మనకి? ఆ చెప్పేటువంటి విషయాన్నే వేదం అన్నాడు. వేదయతీతి వేద అంటే జీవుడి యొక్క లక్ష్యం, ఆ లక్ష్య సాధన ఎట్లా చేసుకోవాలో చెప్పేటువంటి సాధనమే వేదం. అందుకే వేదంలో రెండు భాగాలు ఉన్నాయి, పూర్వభాగం, ఉత్తర భాగం. పూర్వభాగం మొత్తం కూడా కర్మ గురించి తెలియజేస్తుంది. ఉత్తర భాగం అంటే సెకండ్ హాఫ్, ఇక చివరి దాకా పోతే ఉపనిషత్తులు ప్రారంభమవుతాయి. అంటే అది జ్ఞాన సంబంధమైన అంశం. సమస్తమైనటువంటి ఈ జీవకోటికి లక్ష్యం ఏమిటి, లక్ష్య సాధన ఏమిటి అనే విషయాన్ని చెప్పడానికి వచ్చిందే వేదం. అలాంటి వేదభూమిలో మనల్ని పుట్టించాడు భగవంతుడు. ఇది ఒక గొప్ప సౌభాగ్యం, గొప్ప అదృష్టం. పుట్టడమే కాదు, విత్తనం పెట్టాం, పెట్టిన తర్వాత ఇక రైతు మర్చిపోతే పంట పండదు. మంచి క్షేత్రంలోనే విత్తనం పెట్టినా ఆ రైతు, అందుకే కృషీవలుడు అన్నారు, ఎప్పుడూ కృషి చేస్తూనే ఉండాలి. ఫలితం వచ్చినా రాకున్నా పంట వేయడం మానడు రైతు. అలాగే మనం ఎంతో గొప్ప భూమిలో పుట్టామని చెప్పి జబ్బలు చరుచుకుంటే లాభం లేదు. గొప్పనైనటువంటి భారత భూమిలో పుట్టామని చెప్పి గొప్పగా మనం గల్లా ఎగిరవేస్తే లాభం లేదు. పుట్టిన తర్వాత నీ పరిశ్రమ ఏమిటి, దాన్ని బట్టే మన యొక్క లాభం అనేటువంటిది, ఈ జన్మకి సంబంధించిన చరితార్థత అనేది మనం చేసుకోగలం. కాబట్టి కర్మభూమిలో పుట్టిన భగవత్ సంబంధమైనటువంటి విషయాలు తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన, భగవత్ సంబంధమైనటువంటి కర్మలో నిమగ్నమై ఉండడం, ఇది గొప్పనైనటువంటి సుకృతం ఉంటే తప్ప జరగనటువంటి అంశం. అలాంటి ఒక గొప్ప సౌభాగ్యం మనకు ఈశ్వరుడు ప్రసాదం చేసినాడు. పరమ పవిత్రమైన ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో రామచంద్రమూర్తి వారి యొక్క చరిత్ర, మన నగరం యొక్క సౌభాగ్యం, ఆధ్యాత్మిక పరంపర కొనసాగుతూ ఉన్నది.
కృష్ణుడైపోయినాడు, శివుడైపోయినాడు, రాముడు వచ్చినాడు, రాముడి తర్వాత నేను రెడీ ఉన్నానని వెంకటేశ్వర స్వామి ఉన్నారు. ఎంత సౌభాగ్యం మనకి! ఈశ్వరుడు యొక్క పరిపూర్ణమైనటువంటి కరుణా కృప లేకుంటే ఆధ్యాత్మికమైనటువంటి విషయం గంగ మన దగ్గరికి రావడం అనేది ఎంత సుకృతం ఉంటే మనకు లభిస్తుంది. మరి వచ్చిన గంగలో ఎంతమంది మునుగుదాం అనేటువంటి అంశం ఎవరికి వారే నిర్ణయించుకోవాల్సినటువంటి అంశం. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. అలాంటి వేదము ఏ పరమపురుషుడి గురించి లక్ష్యంగా భగవంతుడు ఉన్నాడు, ఆ భగవంతుని పట్టుకోవడానికి ఈ జన్మ వచ్చిందని చెప్పి వేదం ఘోష చేస్తూ ఉన్నదో, అలాంటి వేదవేద్యుడే ఒక్కొక్క యుగంలో, ఒక్కొక్క కాలంలో, ఒక్కొక్క రూపంలో అవతరించారు. అలాంటి వేదం ఏ విషయాన్నైతే తెలియజేస్తున్నదో, మానవ జన్మ పొంది కూడా ఎవడైతే జన్మ చరితార్థత చేసుకోడో వాడు కృపణుడు, దరిద్రుడు అని చెప్పి ఉపనిషత్తు చెప్పింది. దరిద్రం అంటే డబ్బు లేకపోవడం కాదు, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోవడమే కృపణత్వము, దరిద్రత అని చెప్పింది ఉపనిషత్తు. కాబట్టి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎట్లా అని చెప్పడమే వేదం యొక్క లక్ష్యం. ఆ వేదంలో ఏ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి విషయాన్ని చెప్పబడుతున్నదో ఆ పరమాత్మ ఎక్కడో ఉంటే పట్టుకోవడం కష్టం కాబట్టి ఎంతో కరుణతో, ఎంతో దయతో మన దగ్గరికి, మన లోకానికి, మన సమీపానికి ఏయో కథల ద్వారా, ఏయో కారణాలు చెప్పి, వాస్తవం చెప్పాలంటే భగవంతుడి యొక్క రాకకి ప్రధానమైనటువంటి కారణం రెండు. ఒకటి పరిత్రాణాయ సాధూనాం, రెండవది వినాశాయ చ దుష్కృతం. రెండవది వినాశాయ చ దుష్కృతం. చెడ్డవాన్ని కొట్టడం పరమాత్మకి పెద్ద కష్టమే కాదు. వైకుంఠం నుంచి సుదర్శన చక్రం పంపించినా ఆయన రాక్షస సంహారం చేయగలడు. కానీ ప్రతి రాక్షస సంహారం కోసం ఆయన దిగి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి? చంపడం పెద్ద విషయమా? కానీ ఈ లోకంలో తాను ఉన్నానని చెప్పి నమ్ముకున్నటువంటి ఆస్తికులకి, సాధుజనులకి, భక్తులని కాపాడడమే ప్రధానమైనటువంటి లక్ష్యం. కాబట్టి భగవంతుడు మొట్టమొదటి లక్ష్యం పరిత్రాణాయ సాధూనామని పెట్టుకొని మనం ఆయనను దొరకబట్టుకోవడం కష్టమని చెప్పి ఆయన అవతరించారు అంటూ ఉన్నారు. అవతరణ అనే పదానికి అర్థం ఏమిటంటే దిగి రావడం అని అర్థం. దిగి రావడం అంటే మెట్ల మీద ఉన్నవాన్నే దిగి రావాలి అంటాం, కానీ కింద ఉన్నవాన్ని దిగి రావయ్యా అంటే ఇంకెక్కడ దిగుతాడు వాడు. కాబట్టి ఎక్కడో ఉన్నవాన్ని పట్టుకోలేము. కాబట్టి ఆయనంతటా ఆయన, మనం మెట్లెక్కే ఓపిక లేదు, మోకాల నొప్పులు. మోకాల నొప్పులు అంటే శారీరకంగా కాదు, జన్మతః కూడా ఉన్నాయి నొప్పులు భగవంతుని పట్టుకోవడానికి. కాబట్టే పరమాత్మ రావయ్యా రావయ్యా అని ఎక్కడో 7 కొండలపైన ఉన్న స్వామిని ఎక్కలేని వాడు గట్టిగా పిలిచి స్వామిని ఉన్నావయ్యా అని చెప్పి గట్టిగా పిలిస్తే ఆ 7 కొండలు దిగి రావడమే అవతరణం. ఆ 7 కొండలు దిగి వచ్చినటువంటి కథాభాగమే 7 కాండలు. అదే శ్రీమద్ రామాయణం. ఆ సప్తగిరీశ్వరుడే వచ్చాడు 24వ మహాయుగంలో రామచంద్రమూర్తి వారిగా. ఆ కథను మనందరికీ కూడా సుసంపన్నం చేయడానికి వాల్మీకి అనేటువంటి ఒక మహానుభావుడు ఈ లోకంలో అవతరించి మన ముందుకు రామచంద్రమూర్తి వారి యొక్క చరిత్ర తీసుకుని వచ్చారు. ఈరోజు మన జగత్తంతా కూడా 2 మహర్షులకి రుణపడి ఉన్నది అన్నారు పెద్దలు. ఒకరు వాల్మీకి, ఇంకొకరు వ్యాస భగవానుడు. ఎందుకంటే మనం పుట్టింది కలియుగంలో, యజ్ఞయాగాదులు చేసే అవకాశం లేదు మోక్షాన్ని పొందుదామంటే, తపస్సులు చేసే అవకాశం లేదు భగవంతుని పట్టుకుందామంటే, ఈ కల్మషమైనటువంటి కలహ ప్రియుడైనటువంటి కలి యొక్క వాతావరణంలో భగవంతుని పట్టుకోవాలంటే సులభమైనటువంటి సాధనం నామ సంకీర్తనం. ఆ నామం ఈరోజు ఎవడైనా రామకృష్ణ అనుకోరా అంటున్నారు.
రామకృష్ణ అనుకుంటే ఉద్ధరణ జరుగుతుంది అంటున్నారు. ఆ రామనామాన్ని, రామచరిత్రను లోకానికి పరిచయం చేయించినవాడు వాల్మీకి. ఆ కృష్ణనామాన్ని, కృష్ణ కథను, మోక్ష సామ్రాజ్య సాధనమైనటువంటి భగవత్ కథను మనకు అందించిన వారు వ్యాసుల వారు. అందుకే మనిషికి ఋషి రుణం ఉన్నది అన్నారు. మానవుడై పుట్టిన తర్వాత కొన్ని అప్పులతో పుడుతూ ఉన్నాం. అదేంటండి, నేను పుట్టింది ఇప్పుడే ఏం అప్పు చేసినానని? పుట్టిన తర్వాతే ఉందిరా, నీకు ఋషి రుణం ఉన్నది, దేవతా రుణం ఉన్నది, మనుష్య రుణం ఉన్నది, పితృ రుణం ఉన్నది, భూత రుణం ఉన్నది. 5 రకాల రుణాలున్నాయట మానవుడికి. అంటే మనం ఎంత ఆధ్యాత్మిక సాధన చేస్తున్నా, ఎన్ని జపాలు తపస్సులు చేస్తున్నా ఈ అప్పులు తీర్చుకోకుంటే బయటపడేది ఎవడు లేడు. కాబట్టి మొట్టమొదలు అప్పులు తీర్చుకునే ప్రయత్నం చేసి తర్వాత పెట్టుబడి పెట్టడానికి డబ్బు సంపాదించుకోవాలి. అది బుద్ధిమంతుడి యొక్క లక్షణం. మొట్టమొదలు మనకున్న రుణం ఏమిటి అన్నారు? ఋషి రుణం అన్నారు. ఏ ఋషికి మనం రుణం ఉన్నామండి? ఏ ఋషి మనకు కనిపించలేదు? అంటే ఇంత విజ్ఞానాన్ని, ఇంత సాధనా ఉపాయాలను నీ ముందు పెట్టినటువంటి వారు ఋషులు. కాబట్టి ఋషి రుణం ప్రతివాడు తీర్చుకోవాల్సిందే. రెండవది దేవతా రుణం. నీకు జన్మ వచ్చింది, కానీ ఈ చుట్టూ నివసించేటువంటి యోగ్యతాభూతమైనటువంటి పంచభూత లాభాలను, గాలి నీరుతో కదా నీ మానవ వ్యవస్థ నడుస్తున్నది. ఈ అతీంద్రియమైనటువంటి కంటికి కనబడినటువంటి దివ్యశక్తుల వల్ల కదా నీ కర్మ సాధన ఉపాయమైనటువంటి శరీరం నడుస్తూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఇంత వాతావరణాన్ని మనకు కల్పించి సత్కర్మ అనుష్ఠాన యోగ్యతను ఇచ్చింది కనబడనటువంటి దివ్యశక్తులు. కాబట్టి దేవతలకి కూడా మనం రుణపడి ఉన్నాం. ఇది రెండవ రుణం. మూడవ రుణం పితృ రుణం. కర్మ ద్వారానే జన్మ వచ్చింది కావచ్చు, కానీ నీకంటూ ఒక శరీరం ఉంటే కదా కర్మ చేసుకోవడానికి. ఆ శరీరం నీ కర్మను పోగొట్టడానికి ఒక సాధనంగా తల్లిదండ్రుల ద్వారానే కదా వచ్చింది. కాబట్టి పితృ రుణం. ఇంకా 2 రుణాలున్నాయన్నది మనుష్య రుణం, భూత రుణం. మానవ రుణం ఉన్నది. ఈ సమాజంలో, సంఘంలో మనం బ్రతుకుతూ ఉన్నామంటే సహనా భవతు సహనౌ భునక్తు, ఒకరికొకరు చక్కగా సమన్వయంతో, సౌభ్రాతృత్వంతో ఉండి ఈ మానవ జన్మ చరితార్థత చేసుకోమన్నారు. కాబట్టి ప్రతి మనిషికి వాడికి వచ్చేటువంటి ఆపదలో, వాడికి వచ్చేటువంటి ఆనందంలో మనం కూడా పాలు పంచుకోవడమే మానవ రుణం. అలాగే నీకంటూ ఏ పని చేస్తే లాభం ఉంటుంది, ఏ పని చేస్తే నష్టం ఉంటుందనేటువంటి జ్ఞానం మానవుడికి ఉన్నది, కానీ పశుపక్షాదులకి లేదు. అవి కూడా ఈ భూమి మీదకి వచ్చినాయి. అవి కాదు, మనం కూడా ఎప్పుడో ఒకప్పుడు ఆ ఉపాధి నుంచే బయటపడి ఇప్పుడో ఉపాధి, ఓ డ్రెస్ పెట్టుకొని వచ్చాం మనం. అంటే బాగా ఆలోచిస్తే ఇప్పుడు కనబడుతున్న ప్రతి పశు పక్షాదులకు కూడా మనకి ఎప్పుడో లింకు ఉన్నది కర్మరీత్యా. కాబట్టి వాటికి కూడా, వాటిని పోషించడం, వాటిని రక్షించడం కూడా ఒక రుణం ఉన్నది అని చెప్పింది శాస్త్రం. ఈ 5 రుణాలతోటి దీన్ని ఎట్లా తీర్చుకోవాలో ఉపాయం చేస్తూ ఈ వచ్చినటువంటి ఈ జన్మను కూడా చరితార్థత చేసుకోవడమే మన ముందున్నటువంటి ఏకైక లక్ష్యం. అలాంటి ఇప్పుడు లక్ష్యం తెలిసింది. ఆ లక్ష్యాన్ని పట్టుకోవడం ఎట్లా అంటే, కలియుగంలో పుట్టి ఉన్నాం కాబట్టి భగవత్ నామం తప్ప ఇంకొకటి లేదు అని చెప్పి మనకు చక్కనైనటువంటి సాధనం కూడా చూపించినారు. అయ్యా భగవత్ నామం అంటున్నారు, భగవత్ చరిత్ర అంటున్నారు. ఏ భగవత్ చరిత్ర? ఏ భగవత్ చరిత్రైనా ఉద్ధరించేదేరా అబ్బాయి అని చెప్పి వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణాన్ని మనకు అందిస్తూ ఉన్నారు.